RTI Live News. Ask for right. RTI లైవ్ న్యూస్ కి స్వాగతం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండల కేంద్రంలో చదువుల తల్లి మహాత్మా సావిత్రిబాయి పూలే 193వ జయంతి వేడుకలు మాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు లెండు గురేష్ శ్యామరావు మాట్లాడుతూ మహిళలకు చదువు నేర్పించి మహిళా అభ్యున్నతికి కృషి చేసిన చదువుల తల్లి సావిత్రిబాయి పూలే చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గౌత్రి గోపాల్, మండల అధ్యక్షులు ఆది అశోక్, నాయకులు, బెజ్జూరు మండలం మాలి సంఘ యువకులు, పలు గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. जय ज्योति जय गांधी माली संघम ऐक्यता वंदनाले साधिद्दाम साधिद्दाम एसटी होदा साधिद्दाम 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 एसटी होदा साधिद्दाम जय ज्योति जय गांधी जय ज्योति जय गांधी నేను గులాంగిరి బుక్స్ తేవడం మర్చిపోయిన గతంలో పంచడం జరిగింది. తప్పకుండా రేపు ఎవరికన్నా మా పిల్లలందరూ పంపి जय ज्योति जय गांधी जय ज्योति जय गांधी माली संघ ऐक्यता माली संघ ऐक्यता जय ज्योति जय गांधी जय ज्योति जय गांधी महात्मा ज्योतिबा फुलेंचा महात्मा ज्योतिबा फुलेंचा सावित्री आईचा सावित्री आईचा ఈ రోజు బెజ్జూరు మండల కేంద్రంలో జ్ఞానజ్యోతి సావిత్రిబాయి పూలే యొక్క 193వ జయంతి సందర్భంగా మరి ర్యాలీ నిర్వహించి ఇక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బహిరంగ సభలో మరి మాలికుల సంఘ నాయకులు ఇక్కడి ప్రజలందరూ ఒకటే కోరుకోవడం జరిగింది. మరి ఈరోజు మాలీలు సామాజికంగా, ఆర్థికంగా, ఉద్యోగపరంగా చాలా వెనుకబడి ఉన్నాం. మరి మాలీలకు ముఖ్యంగా ఎస్టీ హోదా కొరకు గత 30 సంవత్సరాల నుండి ఎడతెగని పోరాటాలు చేస్తున్నాం. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, వెళ్ళిపోయినాయి. కానీ ఇప్పటి వరకు వాగ్దానాలకి, తీర్మానాలకి పరిమితమైంది. మరి ఎస్టీ హోదా మనకు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. మరి గత టీఆర్ఎస్ ప్రభుత్వం 2 సార్లు అసెంబ్లీ లోపల మాలీలకు ఎస్టీ హోదా ఇస్తుందని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. మరి గత సంవత్సరం ఫిబ్రవరి 12వ తారీఖు రోజున ఏదైతే గిరిజనులకు
10% రిజర్వేషన్ పెంచుతుందో అందులో మాలి కులస్తులకు తప్పకుండా చోటు కల్పిస్తుందని చెప్పేసి మనం తీర్మానం చేసి కేంద్రానికి పంపడం జరిగింది. కానీ ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లును పాస్ చేయడం లేదు. కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం, మాలి సంక్షేమ సంఘం తరఫున తప్పకుండా మా యొక్క ఆర్థిక స్థితిగతులను గుర్తించి సర్వే కూడా చేసి సర్వే రిపోర్ట్ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం పంపుతుంది. కాబట్టి మీరు అతి త్వర లోపల మరి మాలి కులస్తుల మీద దయా జాలి సానుభూతి గుంటగిట్ట మరి మమ్మల్ని పరిగణలోకి తీసుకొని అతి త్వరలో మాకు ఎస్టీ హోదా ఇప్పించే విధంగా మరి ఇక్కడ గెలిచినటువంటి పాల్వాయి హరీష్ రావు కావచ్చు, మరి అక్కడ కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రులు, మరి హోంమంత్రులు కావచ్చు, ఇతర మంత్రులు కూడా మరి మా మీద దయ ఉంచి, ఎందుకంటే ఇప్పటివరకు మీకు ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినాం, మరి హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు వినతి పత్రాలు ఇచ్చినాం. కాబట్టి మా సమస్య మీ దృష్టిలో ఉంది, తప్పకుండా మీరు మాకు ఎస్టీ హోదా ఇప్పిస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా కోరుకుంటున్నాం మాకు ఎస్టీ హోదా కావాలని చెప్పేసి. ఒకవేళ మీరు ఇదే విధంగా మన నాన్సూట్ ధోరణి పోయి మాకు ఎస్టీ హోదా రాకపోతే మా బిల్లును మా కేంద్రం లోపల ఆమోదించకపోతే అంచెలంచెలుగా మళ్ళీ దశ ఉద్యమాన్ని కూడా ప్రారంభిస్తాం. తప్పకుండా తెలంగాణ ఉద్యమాన్ని చేసినాం. తెలంగాణ ఉద్యమం చేసి ఏ విధంగా అయితే తెలంగాణ సాధించుకున్నామో అదేవిధంగా ఎస్టీ హోదా కొరకు కూడా మరి మాలికుల సంఘ నాయకులు, కార్యకర్తలు, ప్రతి ఒక్క మాలికులస్తులు కూడా మరి ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ సంవత్సరం లోపల మీరు మాకు ఎస్టీ హోదా ఇవ్వాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి మాలిలను దృష్టిలో పెట్టుకొని ఏదైతే ప్రగతి భవన్ ఉండనో దానికి మహాత్మా జ్యోతిరావు ఫులే భవనంగా పేరు పెట్టడం మేము చాలా హర్షిస్తున్నాం. తప్పకుండా సీఎం రేవంత్ రెడ్డి దృష్టిలో కూడా మా సంఘం కోసం ఆయన దృష్టిలో ఉన్నది. కాబట్టి ఈ యొక్క ప్రగతి భవన్కు మహాత్మా జ్యోతిరావు ఫులే పేరు పెట్టడం జరిగింది అనుకుంటున్నాం. తప్పకుండా అతి త్వరలో మరి మాలి సంక్షేమ సంఘం తరఫున నాయకులను అందరం కలిసి రేవంత్ రెడ్డి గారికి కూడా మరి మరొకసారి వినతి పత్రం ఇస్తాం. తను కూడా మరి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి మాలి కులస్తులకు ఆర్థికంగా, సామాజికంగా, విద్యా ఉద్యోగ పరంగా వెనుకబడ్డ మాలి కులస్తులకు ఎస్టీ హోదాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. జై జ్యోతి, జై క్రాంతి.